పేరుకే శ్మశాన వాటికలు కానీ అందులో అంత్యక్రియలు జరగాలంటే ముప్పు తిప్పలు పడాల్సిందే. కాటికి పోయేటప్పుడు నలుగురి మోసే వాళ్ళను దక్కించుకుంటే అంతకన్నా భాగ్యం ఏమీ లేదు. నలుగురి మోసే వాళ్ళు ఉన్నా కూడా కాటికి పోయే దారి సరిగా లేకుంటే చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా శాంతించదు అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఇదే మనకు వీడియోలో కనిపిస్తున్న ఈ చిత్రం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంలోనిది. ఎవరు చనిపోయినా శ్మశాన వాటిక దగ్గరికి పాడే మోసుకెళ్లాలంటే ఇలా తంటాలు పడాల్సిందే. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి అవసరానికి ఉపయోగకరంగా చేయకుండా ఎక్కడో చివరికి కట్టి సొమ్ము కాజేసుకున్నారు చాలామంది. సొమ్ము కాజేసిన దారిని బాగు చేసిన నాదుడే కరువయ్యారు. నేడు అంటే జూలై 28వ తేదీన ఇదే గ్రామానికి చెందిన బత్తిని కుమారస్వామి గౌడ్ క్యాన్సర్ వ్యాధితో చనిపోయాడు. అతని దహన సంస్కారాల కోసం ఇలా బురదల మృతదేహాన్ని తీసుకొని పోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా శ్మశాన వాటిక దారిని బాగు చేయాలని సంబంధిత గ్రామస్తులైతే కోరుచున్నారు. ఇలా ఎన్నో మృతదేహాలు పోతున్నా కూడా సంబంధిత అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటుగా ఉందని కూడా సంబంధిత గ్రామ ప్రజలు, అక్కడికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేయకపోతే మీరు పరిపాలన చేయడం ఎందుకని కూడా వారే ప్రశ్నిస్తున్నారు. దీనిపైన ఇప్పటికైనా సంబంధిత ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించాలని పలువురు కోరుచున్నారు కూడా. గ్రామానికి సంబంధించి కనీసం చచ్చిన శవం కూడా వల్లకాడికి వెళ్ళే పరిస్థితిలో లేదు. ఎందుకంటే శవం కూడా దాన సంస్కారాలకు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే మా ఊరు పరిస్థితి ఇట్లా ఉంది. కనీసం మమ్మల్ని ఆదుకునే నాదుడు కూడా ఎవరు లేరు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలో ఉండి శవాన్ని కూడా దానం చేయని పరిస్థితిలో ఉన్నాము. ఎందుకంటే శవం కనీసం వల్లకాడికి వెళ్ళే శవం కూడా కాడికి వెళ్ళడం కోరుకుంటుంది. రోడ్డు మార్గాలు ఎంతో మంది నాయకులు వచ్చిన కూడా మా ఊరిని బాగుపరిచే నాయకులు లేరు. దయచేసి నాయకులు కనీసం మా ఊరిని ఆదుకొని మా పరిస్థితిని చూడాలి. మా ఊర్లో బత్తిని కుమారస్వామి అని ఒక మామూలు కార్యకర్త కాదు, ఆయన ఒక కళాకారుడు. ఆయన చనిపోయి మేము ఆయన దాన సంస్కారాలు చేయడానికి ఎంతో ప్రయాసాలు కూర్చాం. కానీ మేమేమనుకుంటున్నామంటే కనీసం చనిపోయిన మా బావ ఒక శవం కూడా ఈరోజు శ్మశానానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే నేను కాటు దాకా కూడా పోవద్దని తన ఆత్మ కోరుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది నేను దహనం చేసినా కూడా ఈరోజు ఆ శవాన్ని మేము కాష్టాల దగ్గరికి, క్రిమిటోరియం దగ్గరికి తీసుకెళ్ళడానికి మాకు దారి లేదు, నడవడానికి బాట లేదు. మోకాళ్ళ మట్టుకు బురదలో మేము మా గ్రామస్తులం ఎంత ఇబ్బంది పడుతున్నామో మా బాధ మాకు వర్ణనాతీతం. ఎందుకంటే సచ్చిన శవం నేను ఎట్లా వెళ్ళాలని ఆత్మ ఎంత ఘోషిస్తుందో మాకు తెలియదు. కానీ ఈ గ్రామాన్ని పట్టించుకోవడం మా నాదుడే లేడా, మా ఊరిని ఆదుకునే ప్రభువే లేడా? అసలు ఎందుకు మేము అసలు ఈ భారతదేశంలో ఉన్నామా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా? అసలు మా ఊరు వెలివేయబడదా, లేకపోతే మా ఊరు అసలు చరిత్రలో లేదా? ఎందుకు మాకు ఇంత దీనగతి? ఒక కూడా తన అంతిమ సంస్కారాన్ని శాస్త్రయుక్తంగా మేము నిర్వర్తించలేని పరిస్థితి మాకు ఎందుకు ఎదుర్కొన్నాం? ఎందుకంటే మా గ్రామంలో నడవడానికి ఆ రోడ్లు ఎందుకు పరిస్థితిలో ఆ రోడ్లు లేవు. మేమేం చేయాలి? ఆ రోడ్డు నడవడానికి అసలు మనుషులు నడచడానికి కూడా దారి లేని పరిస్థితిలో మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇకనైనా ఆదుకొని మా గ్రామాన్ని కనీసం ఆ క్రిమిటోరియం వరకు మాకు రోడ్లు వేయించి మా ఊరిని ఆదుకొని సచ్చిన శవాలను కనీసం అంతిమ సంస్కారాన్ని శుభప్రదంగా చేసేటట్టు చూడండి అని మేము రాజకీయ నాయకులను కోరుకుంటున్నాం. హన్మకొండ జిల్లా మాది హన్మకొండ జిల్లా వెంకటేశ్వరపల్లె గ్రామము నడికూడ మండలం. నా పేరు మధుకర్. నేను ఒక సాంఘిక సేవా కార్యకర్త. రోడ్డు